అవకాశం అడిగినప్పుడు రానినప్పుడు వెళ్ళి మరి అది చేసి అవును నేను చేస్తున్నాను, నేను అందరి మతాల్ని గౌరవిస్తాను, నా మతాన్ని నేను పాటిస్తాను, ఆ తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టుంటే సంస్కారయుతంగా ఉండేది, బాధ్యతాయుతంగా ఉండేది, రాజకీయంగా ఉండేది అన్నీ కూడా. కానీ ఇతనిలోని ఆ ఈగోని, వైఫైని బాగా టచ్ చేసి వదిలిపెడితే చంద్రబాబు వేసిన ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి బొక్కబోర్లా పడి దాన్ని సమర్థించలేక పాపం వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా నానా తిప్పలు పడుతున్నారు. చంద్రబాబు గారు కూడా ఊహించలేదేమో ఇంత సులభంగా పడిపోతాడు జగన్ అని. లేదు, ఆయనకి తెలుసు, లేకపోతే ఆ పాయింట్ ఎందుకు తీసుకొస్తారు ఆయన కావాలని చెప్పి. ఎస్పెషల్ ఇప్పుడు ఇదివరకు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు డిక్లరేషన్? ఆయన నిజంగా సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి అయితే ఆ రోజున అడిగి ఉండాలి కదా. సంప్రదాయాన్ని బాధ్యతగా అమలు చేయించే వ్యక్తి అయితే ఆ రోజున అడిగి ఉండాలి కదా. 2 సార్లు వెళ్ళాడు కదా అప్పుడు, పాదయాత్ర స్టార్టింగ్ ఎండింగు. ఎందుకు అడగలేదు? పోనీ ఈయనే వెళ్ళి అడగరు, అక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది అడిగి ఉండాలిగా. అప్పట్లో వచ్చిన పత్రికలో వార్త ఏంటంటే జ్యోతిలోను ఈనాడులోను చూశాను, ఎవరో డిక్లరేషన్ గురించి చెప్పబోతే సీరియస్గా చూశాడు కరుణాకర్ రెడ్డిను చెవిరెడ్డి, రాజశేఖర రెడ్డి సంతకం పెట్టాడు కదా, ఇంకేంది ఎన్నిసార్లు పెడతారయ్యా అన్నాడు. దాంతో వాళ్ళంటే భయంతో ఉండేటటువంటి సిబ్బంది పక్కకి తప్పుకున్నారు అన్నటువంటి మాట వచ్చింది. అప్పుడే జ్యోతిలోను ఈనాడులోను చదివాను నేను. అప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను ఆ రోజు, నాకు అది బాగా